అరకు చలి ఉత్సవాల్లో హెలి రైడ్ ఆకట్టుకుంటుంది. ఒక్కో ట్రిప్ లో 6గురిని తీసుకెళ్తున్నారు. ఆకాశ వీధి నుంచి అరకు అంతాలు చూసి పర్యాటకులు మైమర్చిపోతున్నారు. ఒక్కొక్కరికి 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నా హెలి రైడ్ చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. మహోత్సవాల్లో హెలికాప్టర్ అనేది స్పెషల్ అట్రాక్షన్గా కనిపిస్తుంది. నా వెనక కనిపిస్తుంది కదా హెలికాప్టరు. ఇక్కడ అంటే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వస్తున్నటువంటి అనేక మంది పర్యాటకులకి ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా ఆకర్షించడంలో భాగంగా అటు ముఖ్య ఐటీడీఏ అదేవిధంగా జిల్లా కలెక్టరు చైర్పర్సన్గా ఉండి ఏర్పాటు చేసినటువంటి ఈ అరకు చలి ఉత్సవంలో చూస్తున్నాం కదా వస్తున్నటువంటి వాళ్ళు మొత్తం 6 మెంబర్స్ ఈ హెలికాప్టర్ అయితే ఎక్కుతున్నారు. ఒక్కొక్కరికి 3,500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నటువంటిది అయితే మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే 3,500 అనేది చాలా తక్కువ. ఇంచుమించుగా 7 నిమిషాల పాటు 25 కిలోమీటర్లు మొత్తం అంతా కూడా చక్కెర్లు కొట్టి అరకు ప్రాంతం అంతా కూడా ఇది చూపించి తీసుకొస్తున్నటువంటిది అయితే చూడవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఇక్కడ హెలికాప్టర్ రావడం ఒకటనే కాదు, హెలికాప్టర్ వచ్చిన తర్వాత చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఎక్కడికక్కడ సెక్యూరిటీ వింగ్తో పాటుగా హెలికాప్టర్ దిగే విషయంలో కానీ అదేవిధంగా ముఖ్యంగా దానికి డైరెక్షన్స్ ఇస్తున్న దానిలో కానీ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. చుట్టుపక్కల చూస్తే ఒకసారి హెలికాప్టర్ వెళ్తుంది. మొత్తం ఈ చుట్టుపక్కల దాదాపుగా 25 కిలోమీటర్ల సరౌండింగ్లో 7 నిమిషాల పాటు పూర్తిగా గాలిలో చక్కెర్లు కొట్టి ఒక కొత్త అనుభూతిని అయితే వీళ్ళందరికీ అందిస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. లోకల్గా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా హెలికాప్టర్ ఇంత దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ప్రాంతంలో ఉండేసరికి వీళ్ళంతా కూడా చూడడానికి వచ్చినటువంటిది అయితే చూడొచ్చు. వెళ్ళొచ్చారు, రైట్కి వెళ్ళొచ్చారా? ఇట్లా రెడీగా ఉన్నారు. సో అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అరకు ఉత్సవం చూడడానికి వచ్చారు? ఈ అరకు చలి ఫెస్టివల్ చూడడానికి వైజాగ్ నుంచి వచ్చాను నేను. సో నెక్స్ట్ రైడ్ బుక్ చేసుకున్నాను. సో రైడ్ నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను. ఎంతసేపు అని చెప్తున్నారు అసలు రైడ్ మొత్తం అంతా? అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది. బట్ అది కూడా ఫస్ట్ టైం మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి వాంట్ టు ట్రై. ఓకే, ఇక్కడ చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. కనిపిస్తున్న మొత్తం అందరూ కూడా వీళ్ళంతా అరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజన ప్రజలు. వాళ్ళంతా ఆ హెలికాప్టర్ వాళ్ళ ప్రాంతానికి వచ్చేసరికి ఆ హెలికాప్టర్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ వస్తున్నటువంటి వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. రైడ్కి వెళ్ళారా? ఎట్లా అనిపించింది మీకు? అంటే ఇదే ఫస్ట్ టైమా? చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా బాగుంది. సో ఎంత దూరం తీసుకెళ్తున్నారు? మొత్తం అరకు మొత్తం అంతా కనపడుతుందా? పైనుంచి చూస్తున్నట్టు ఎట్లా ఉంది? చాలా బాగా కనిపించింది. లొకేషన్ అంతా చాలా బాగుంది. ఎక్కడో ఉన్నట్టుంది, అసలు అరకులో ఉన్నట్టు లేదు. ఏదో అవుటర్ కంట్రీకి వెళ్ళిన ఫీల్ వచ్చింది. బాగుంది. సో చాలా మంది అయితే వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఏంటి మొత్తం ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది, అనేక డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. హెలికాప్టర్ అనేసరికి ఇది పెద్ద 3,500 అనేది పెద్ద ఎక్కువ కాదనిపించే ఫీల్ కలుగుతుంది ప్రతి ఒక్కళ్ళు. అంటే ఇంకా బుకింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఏం చెప్తారు దీని గురించి? చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్, అసలు నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో హెలికాప్టర్ నేను కూడా ఫస్ట్ టైం రైడ్ చేశాను, చాలా ఆనందంగా ఉంది. అంటే అరకు ఎంత అందంగా ఉంటుందా అనేసి రైడ్ చేస్తే చూశాను. సో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన. వాస్తవంగా హెలికాప్టర్లో రైడ్ చేయడం అనేది చాలా మందికి అతి తక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఏదైనా ఊరు వెళ్తే ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటారు. హెలికాప్టర్ అనేది చాలా తక్కువ. అరకు లాంటి ఒక మారుమూల ప్లేస్, ఒక టూరిజం ప్లేస్ అయినా కూడా ఎక్కడికి కొండలకు మధ్యలోకి తీసుకొచ్చి ఈ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? నిజంగా అసలు చెప్పాలంటే చాలా హ్యాపీ అండి. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు, చాలా తక్కువ మందికి వస్తుంది. సో ఈ ఊర్లో ఈ అవకాశం రావడం నిజంగా మా అదృష్టం చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడో ఢిల్లీ కానీ లేదంటే వేరే పెద్ద స్టేట్స్కి వెళ్తే కానీ ఇలాంటి అవకాశం రాదు. సో అలాంటిది ఇక్కడ ఈ ఊర్లో ఇలా పెట్టడం అనేది నిజంగానే చాలా అదృష్టం. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తే అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అటు జిల్లా ఎస్పీ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు మొత్తం అందరూ కూడా ఇది రైడ్ ట్రై చేయడానికి వస్తున్నటువంటిది అయితే ఉంది. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఒకసారి చూస్తే ఇక్కడ ఫైర్ ఇంజిన్ అంటే ఏదన్నా అంటే ప్రమాదాలు జరుగుతాయనేది కాదు, ప్రతి దానికి కూడా అన్నింటినీ చాలా రెడీగా ఉంచి వీళ్ళైతే ఒక పక్క ఫైర్ ఇంజిన్తో పాటుగా ఎప్పుడు ఫ్యూయల్ని రెడీ చేసి ఉంచుతున్నారు. ఫ్యూయల్ని కూడా పెట్టడం కోసం అనేది అంటే ఫిల్ చేయడానికి వాళ్ళైతే చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ అరకు సంబంధించి అరకు చలి ఉత్సవంలో భాగంగా
మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా ఒక అద్భుతాన్ని క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వస్తున్నటువంటి హెలికాప్టర్ మొత్తము అది 7 minutes 10 minutes అనేది చాలా తక్కువ టైము, కానీ 25 కిలోమీటర్ల సరౌండింగ్ని హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే ఆ జర్నీ ఎట్లా ఉంటుందో మనమైతే చెప్పొచ్చు. సో ఇప్పుడే మన కళ్ళ ముందు మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ హెలికాప్టర్ పైనుంచి కిందకి రావడం, వచ్చి పిక్ చేసుకోవడం, వాళ్ళందరిని ఎక్కించుకుని మళ్ళీ తిరిగి వెళ్ళింది, మళ్ళీ వస్తున్నటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. అంటే ఇంత తక్కువ రేట్కి హెలికాప్టర్ రైడ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అది తక్కువ కాస్ట్లో ఉండడం, అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి అరకు ఉత్సవం చూడడానికి, అరకు చలి ఉత్సవాన్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. రైడ్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్గా ఫీల్ అవుతున్నటువంటిది అయితే స్పష్టంగా మనకైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇట్లాంటివి ఎందుకంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ జరిగినప్పుడు, లేకపోతే ఇలాంటి ఉత్సవాలు జరిపినప్పుడే ఇది చాలా తక్కువగా అందుబాటులోకి వస్తూ ఉంటుంది. దీన్ని ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతమైతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అరకు ఫెస్ట్లో తమకి కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అరకు చలి ఉత్సవంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ హెలికాప్టర్ రైడ్ అనేది కొనసాగుతుంది. దాదాపుగా 3 రోజులు అంటే 4 రోజులు 30, 31, 1, 2 తారీఖులు మొత్తం 4 రోజులు ఈ రైడ్ నిర్వహిస్తుంటే 4 రోజులు కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయింది. ఎవరన్నా ఇంకా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేసి కొంత రిక్వెస్ట్ చేసి రైడ్కి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 4 రోజుల కోసం అటు ఐటీడీఏ పీఓ అభిషేక్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వీళ్ళు చేసినటువంటి ఏర్పాట్లలో భాగంగా ముఖ్యంగా హెలికాప్టర్ రైడ్ అనేది ఎంతోమందిని ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అరకు, అల్లూరు జిల్లా.